ఈ డాక్టర్ గారు కనిపిస్తారా? క్లాప్స్ కొట్టండి. చేసి పెట్టాల్సిందే కదా వీటిలో. జీరో రోడ్లో ప్రసూన గ్యాస్ట్రోఎంటరాలజీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా ఇవి ప్రారంభోత్సవానికి రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. తమ్ముడు డాక్టర్ హరిహరన్ గారు చిన్నపిల్లలకు సంబంధించిన స్పెషలిస్ట్. ఆదోనిలో చిన్నపిల్లలకు సంబంధించి ఎంత సమస్యల మీద ఎంత డిమాండ్ ఉందో మీకు అందరికీ తెలుసు. పిల్లలకు సంబంధించినటువంటి చికిత్సల్లో పూర్తి శిక్షణ పొంది స్పెషలిస్ట్గా అన్ని రకాల సదుపాయాలతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే డాక్టర్ ప్రసూన గారు, డాక్టర్ హరిహరన్ గారి శ్రీమతి గారు, ఈవిడ గ్యాస్ట్రో కడుపులో ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషలిస్ట్ ఈవిడ. దీనికి సంబంధించిన మనకు కిడ్నీలో, లివర్లోనో, కడుపులోనో సమస్యలు ఎక్కడెక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా పరీక్షించి వాటికి తగిన విధంగా చికిత్స అందించడానికి అత్యాధునిక వైద్య పరికరాలు పెట్టుకొని స్పెషలిస్ట్ అయినప్పటికీ ఆదోనిలో నాకు తెలిసినంత వరకు ఈమెకున్నటువంటి విద్యార్హతలు ఉన్న వాళ్ళు ఎవరూ లేరనే నాకు సమాచారం ఉంది. సబ్జెక్ట్ కరెక్షన్ ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ గారు ఈ ఊరికి రావడం, ఇక్కడ ఆదోని ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే కోరికతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆదోనిలో హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. తప్పనిసరిగా ఇక్కడ ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సాధారణంగా చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు లేదా ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ అనే ఈ కడుపులో సంబంధిత వ్యాధులకి ఎండోస్కోపీలు పెడతారు. లోపల కడుపులో ట్యూబ్ లాంటిది పంపించి కడుపులో ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అదేవిధంగా కడుపులో ఉన్న జబ్బుల్ని చిన్న చిన్న కెమెరాలు పంపించి ఎక్కడన్నా అల్సర్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఇవన్నీ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి వైద్య సదుపాయాల కోసం మనం మామూలుగా కర్నూలు దూరం పోవాలి, లేదా ఇటు బళ్ళారి దాకా పోవాలి. కనీసం 2 గంటలు ప్రయాణం చేసి కానీ ఆ స్పెషలిస్ట్ని చేరుకోలేము. అటువంటి స్పెషలిస్టులు కూడా ఇప్పుడు మన ఆదోనిలోనే హాస్పిటల్ స్థాపించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అన్ని సదుపాయాల్ని మనం ఇక్కడ వైద్యపరంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేసుకుంటూనే ప్రైవేట్ రంగంలో కూడా ఎవరైతే మంచి వైద్యాన్ని ఇవ్వగలుగుతారో, వాళ్ళకు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తా ఉన్నాను. ప్రజలందరూ ఈ ఆలోచనల్ని, ఈ రకమైనటువంటి హాస్పిటల్ని, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు మన ఊరికి వచ్చినప్పుడు ప్రోత్సహిస్తారనే నమ్మకం నాకు. పీడియాట్రిషియన్ నేను. గౌరవనీయులు డాక్టర్ పివి పార్థసారథి గారు పిలవగానే వచ్చి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేశారు. దీన్ని నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుసుకుంటున్నాను. ఈ ఆధునిక ప్రజలకు చిన్నపిల్లల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్నపిల్లల గురించి నేను మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. మా శ్రీమతి డాక్టర్ ప్రసూన గారు మాట్లాడుతున్నారు.
గుడ్ మార్నింగ్ సార్. మన ఎమ్మెల్యే గారు ఇవాళ ఇచ్చేసినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. సార్కి చాలా థ్యాంక్స్. ఆగంతులు నేను తెలియజేసుకున్నది ఏమనగా ఈ మన గ్యాస్ సంబంధించింది అంటే మన హాస్పిటల్ ప్రధాన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కేర్ ఎస్కేడి కాలనీ 0 రోడ్లో ఉంది. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చేసే వైద్యం ఏంటంటే కడుపుకు సంబంధించినది, కడుపు అల్సర్ కానీ, కడుపు పేగులకు కానీ, చిన్న పేగు పెద్ద పేగుకు సంబంధించింది, లివర్ సంబంధించిన వ్యాధులు, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ A, B, C ఇలాంటివి, అండ్ తాగడం వల్ల లివర్ చెడిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అదే మద్యం తీసుకోవడం వల్ల కంక్రాస్లో వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇవన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడుతుంది. 24/7 అవైలబుల్లో ఉంటామండి. అలాగే మన దగ్గర ఎండోస్కోపీ ఉంది, అంటే కడుపు చూసేది, కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు చూసేది. ఈ సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు కాయిన్ మింగడము, ఏమైనా పిన్స్ అట్లాంటివి మింగినా మనం ఇక్కడ తీస్తాము, ఆ సౌకర్యం ఉంది. ఎవరికైనా బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు బ్యాండింగ్ అంటారు, అవి కూడా ఇక్కడ చేయబడుతుంది. అడ్రస్ ప్రసూన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కాలనీ 0 రోడ్. ఎమర్జెన్సీ కూడా ఉంటుంది. పీడియాట్రిక్స్ అండ్ గ్యాస్ట్రో రెండు, పిల్లలకు సంబంధించింది, పేగులకు సంబంధించినవి. మీ పేరు మేడం? ప్రసూన.